న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంకాళ పరమేశ్వరి నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు, యాగశాలలో ప్రత్యేక పూజలు. నిర్లక్ష్యానికి గురైన కీర్తిశకం 15వ శతాబ్దం నాటి శాసనం, వీటికి హాని తలపెట్టిన వారికి వినాశనం. కోట మండలం శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుక, పేద మహిళలకు చీరల పంపిణీ. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని అల్లారెడ్డి శ్యామ్ సుందరాపురంలో వెలసిన శ్రీ అంకాళ పరమేశ్వరి దేవాలయంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఆలయ జీర్ణోద్ధరణ గావించి పరివార దేవతల సహిత శ్రీ 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 అంకాళ పరమేశ్వరి నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ గుండాపాంతుల నరసింహస్వామి, కుందర్తి సుధాకర్ స్వామి, పెళ్లూరు సునీల్ స్వామి వార్ల వేద మంత్రాల నడుమ 11/8/2024 ఆదివారం ఉదయం 10:27 నుండి 12:37 నూతన శ్రీ అంకాళమ్మ పరమేశ్వరి సింహం బలిపీఠం జంటు నాగేంద్ర స్వామి నవగ్రహాల మరియు శిఖర ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం పెట్టారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. నూతన విగ్రహాలకు గ్రామ బలిహరణ, ఆలయ బలిహరణ, ప్రధాన కలశ స్థాపన, ప్రధాన హోమాలు చేశారు. భక్తులు నూతన విగ్రహాలకు పాలతో స్వయంగా అభిషేకించారు. గ్రామానికి చెందిన గూడపాక సుబ్బారావు ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలన్నారు. అక్కడి నుంచి బాలకృష్ణ అయ్యా కార్యకర్తలు ఒక కత్తెర పట్టుకోండి, ప్యాకెట్లు తెచ్చుకోండి, కత్తిరించడానికి సొమ్ము ఉంది, అంత మోసం అందరికి ముందు తెచ్చుండే వాళ్ళందరినీ అభిషేకం చేయండి. మీకు నేను ఇస్తా, ముంతలు ఇస్తా మీకు. దాంట్లో అప్పుడు చంద్రప్రసాద్ సుబ్బారావు పోయిన తర్వాత నాకు తృప్తిగా ఎప్పుడు అనుకుంటాడు అంతే కార్యనిర్వాహకుడు మళ్ళీ మూర్ఖ నిర్వాహకుడు, ఇది కరెక్ట్. మూర్ఖ నిర్వాహకుడు ఇస్తూ ఉండండి. ఆ మంత్రంలో పోస్ట్ చేస్తారు. ప్రారంభం అవుతుంది సాయంకాలం. కొంచెం ముందుగా వచ్చి మేము మా కార్యక్రమాలు ఇక్కడ పూజలు ఉంటాయి చేసుకొని 5 గంటలకి చండీ యాగం ప్రారంభం అవుతుంది. తదుపరి రాత్రికి నేను చెప్పేది వినండి ఒకసారి, మళ్ళీ కాదు. ఒకేసారి సాయంత్రం గుడికి వచ్చే దగ్గరికి పండ్లు, పూలు, చాక్లెట్లు, స్వీట్స్, హాటు, అటువంటి మిగతా వాళ్ళందరూ గుడి చుట్టూ నిల్చుకుంటే పైన కుంభాభిషేకం అయిన తర్వాత ఆ నీళ్లు ప్రోక్షణ చేస్తారు. ఈ ప్రసాదాలు రాత్రి ఇవన్నీ కూడా పై నుంచే విసరడం జరుగుతుంది. అదే మహా విశేషమైన కుంభాభిషేక ప్రసాదం. అది అయిన వారిని దర్శనం చేసుకోవడం, నిదానాలు రేపు తెచ్చుకుందరు. చెప్పండి.
అమ్మవారిని అక్కడ పడుకోబెట్టిన తర్వాత అక్కడ చుట్టూరు పెట్టేస్తాం ఇవన్నీ కూడా. సుబ్బారావన్న వైపు కూర్చోండి, చెప్పేది వినిపించుకోండి అమ్మా, మైక్ కూడా పగిలిపోతున్నది. ఎవరు లేయొద్దు, కార్యక్రమం వాయిద్యం చేయండి, సొంత వాయిద్యం. పడుకొని నిద్రపో, చెప్పాను కదా పనిచేస్తాడు, అది అందరికీ తెలిసిన విషయం. దేవుడి కార్యక్రమాన్ని నాసకి పెట్టిన పేరు ఏమైనా కాదా ఉండి దొప్పుకోవాలి. మిగతా వాళ్ళు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. అమ్మా ఈ పాలు తెచ్చింది ఎవరమ్మా అభిషేకానికి? ఇగో దగ్గర పెట్టుకోయితే ఈ స్టీల్ బాటిల్ అయింది అభిషేకం. వాళ్ళకి ఇస్తున్నా, ఇటు వచ్చేయండి మీరు. కంకణాలు కట్టుకున్న వాళ్ళు, అభిషేకం చేసిన వాళ్ళు ఇటు వచ్చేయండి. घोषयामि आंदोलनार्भयामि अश्वानार्भयामि गजानार्भयामि सिंहानार्भयामि समस्त देवोपचार राज्योपचार सिद्धिर्तुचिदमयदेव परिपूर्णं तदस्तुते अनय ध्यान आवाहनादि यागशाला सकल षोडशोपचार पूजयाच अवसर नैवेद्याच महानैवेद्याच भगवान् सर्वदेवात्मकः महाकाली लक्ष्मी रस्तो స్వస్తి. చిట్టి యాగం ప్రారంభమవుతుంది. అందరూ కూడా వచ్చేటప్పుడు నేను చెప్పినటువంటి శ్రీయాదివాసం దగ్గరికి పూలు, పండ్లు, ఏదైనా స్వీటు, హాటు, చాక్లెట్లు ఇటువంటివంతా కూడా కొంచెం ఎక్కువగా తెస్తే రేపు మనం గుడి మీద నుంచి అందరికీ విసిరేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువ మందికి, అంటే ఏదన్నా మరి కొన్ని సమస్యలతో ఇదైన వాళ్ళకి మాత్రం ఇక్కడ యాగశాంతిగా ప్రసాదం ఇస్తాం. అంతేగా అందరూ దయచేసి చూసుకొని ఇక్కడికి రావద్దు. ప్రసాదం అక్కడి నుంచి అందరికీ అందించే ఏర్పాటు చేస్తాము. భక్తులు గుర్తుపెట్టుకోండి, రేపు ఉదయం 8 గంటల నుంచి 9:20 లోపల రత్నన్యాసం జరుగుతుంది. ప్రతి విగ్రహం కింద నవరత్నాలు, పంచలోహాలు, చిల్లర, బంగారం, వెండి, ముత్యం, పగడం ఇటువంటి వేసేవాళ్ళంతా కూడా 8 నుంచి 9:20 లోపల మాత్రం స్వయంగా మీ చేతులతో 15 విగ్రహాల కింద వేసుకోవచ్చు. ఆలయం తరపున అన్ని మేము తెచ్చున్నాము. మీరు స్వయంగా విగ్రహాహుతి హోమం అప్పుడు నేను చెప్పినట్టుగా ఎర్ర రవికి గుడ్డ, ఎండు కొబ్బరి గిన్నె, యాలకులు, ओम बृहत्सामक्षत्रदृष्टियं विश्वभोजसरितन्नुग्रवीरम् भवति शतं इति शतं दीर्घमायुः मरुत एन प्रसादన్న అన్న మీరు తీసుకుని అక్కడికి పెట్టండి. అబ్బాయి నరేష్ రెడ్డి, శారదమ్మ, ఈ పక్క రామ్మ, బాలకృష్ణ అందరూ లోపలికి వచ్చేస్తారు. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో చిట్టేటమ్మ ఆలయానికి సంబంధించిన మట్టిలో కూరుకుపోయి నిర్లక్ష్యానికి గురైన కీర్తిశకం 15వ శతాబ్దం నాటి శాసనాన్ని నేడు వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఆహ్వానం మేరకు గూడూరు ఎస్కేఆర్ కళాశాల చరిత్ర అధ్యాపకులు మరియు స్థపతి అయిన డాక్టర్ గోవింద సురేంద్ర, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్న డాక్టర్ మమత మరియు ఎస్కేఆర్ కళాశాల చరిత్ర విద్యార్థులతో కలిసి ఈ శాసనాన్ని పరిశీలించారు. ఇది 15వ శతాబ్దానికి చెందినదిగా చిట్టేడు గ్రామ పాలెగార్ల వంశానికి చెందిన లింగం నాయుడు కుమారుడు కృష్ణప్ప నాయుడు పెద్ద సోదరి అయిన లక్ష్మమ్మ వేయించిన శాసనంగా గుర్తించారు. సుమారు కీర్తిశకం 1000
611వ సంవత్సరంలో వేయించిన ఈ శాసనంలో చిట్టేడు గ్రామ వివరాలు, చిట్టమ్మ ఆలయ నిర్మాణం, కోనేరు మండపానికి సంబంధించిన విషయాలు ఉన్నాయని, ఈ శాసనంలోని విషయాలను వివరిస్తూ ఆలయానికి, కోనేరు మండపాన్ని, ఈ శాసనాన్ని సంరక్షణ చేసిన వారికి శుభం చేకూరుతుందని, వీటికి హాని తలపెట్టిన వారికి వినాశనం కలుగుతుందని శాసనంలో పేర్కొన్నట్లుగా శాసన వివరాలను డాక్టర్ గోవిందన సురేంద్ర వివరించారు. అలాగే ఈ శాసనం సంస్కృత భాషలో ప్రాచీన తెలుగు లిపిలో మొత్తం 16 పంక్తులలో శంకుచక్ర సూర్యచంద్ర నామములను గల గుర్తులతో కలదని మమత తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎస్కేఆర్ కళాశాల చరిత్ర విద్యార్థులు, చరిత్ర విభాగ సహాయకుడైన ఏ గోపాల్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గడ్డగా ఉంది పొడి చెత్తేసి కదా. దీనికి ఇస్తే సరిపోతుంది కదా నీకు? చాలు. శాసనాలు రాసిపోతే రాళ్ళు దేనికి మరేముందండి, ఆసియా దేశంలో వ్యవహారంలో ఉన్న అన్నట్లుగా చాంద్రమాన బొర్ర తిరుపతి జిల్లా కోట మండలం శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్ హాజరయ్యారు. మహేష్ బాబు అభిమాని మిజూరు చంద్ర ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు కేక్ కట్ చేసి మహిళలకు, చిన్నపిల్లలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి గిరిజన కాలనీలో పలువురు పేద మహిళలకు మిజూరు చంద్ర ప్రకాష్ దాతృత్వంతో చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ షంషుద్దీన్ మాట్లాడుతూ సేవకు కేర్ ఆఫ్ ఘట్టమనేని కుటుంబాలన్నారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ప్రజలకు అండగా నిలిచి పలువురికి ఆదర్శంగా నిలిచారన్నారు. అదే స్ఫూర్తితో వారి తనయులు సేవాభావం కలిగి అనేక మంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి ఊపిరి పోసిన ప్రాణదాత మహేష్ బాబు అని, అలాంటి గొప్ప నటుడు, మనసున్న సేవకుడు జన్మదినం సందర్భంగా అభిమానులు మంచి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. యువకులు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుండి పేదలకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయబ్ రసూల్, సునీల్ సాయి, పోలమ్మ, ఈ సునీల్, బషీర్, గోపి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ సుపరిచితులు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర నలుమూలలో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది పురస్కరించుకొని ఈరోజు కోట మహేష్ బాబు అభిమానులు మీజూరు చంద్ర, బషీర్, సునీల్, గోపి, సాయి, సునీల్ ఇలా యువత ఆధ్వర్యంలో మహేష్ బాబు అభిమానుల సమక్షంలో ఈరోజు శ్రీలక్ష్మ కాలనీ, గిరిజన కాలనీలో పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉండేది ఘట్టమనేని వంశం అనాదిగా. సూపర్ స్టార్ కృష్ణ గారు రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా నేనున్నానని ముందు వచ్చే వ్యక్తి, తెలుగు సినీ పరిశ్రమలో మొదటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. అదే మనస్తత్వంతో ఈనాటి నటుడు, రాష్ట్రంలో గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన మహేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి మహేష్ అభిమానులు చేయడం చాలా సంతోషంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరో మాట్లాడండి. మీరు మాట్లాడండి.
ఏడకు రాదా ఏమరా గుండె ఇప్పుడు చూపించినారా ఏ ఊర్లో ఒకటే తీసుకోండి అందరూ ఒకటే తీసుకోండి 3 వాళ్ళకి ఇచ్చేయమ్మా పోలమ్మ ఆదేశం ఆ కార్యక్రమం చిన్న వయసులోనే వెళ్ళిపోవాలి అంతే ఉండే వాళ్ళ తీసుకోండి అమ్మాయి వచ్చి ఇస్తాం ఇచ్చింది ఏంటంటే చెప్పేది ముసలి వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు అందరికి ఇచ్చారు కదా. మండల అభివృద్ధిలో ప్రతిపక్ష నాయకులు సలహాలు ఇస్తే స్వీకరిస్తాం కానీ నిందలు వేస్తే సహించబోమని వాకాడు మండల టీడీపీ నాయకులు వైసీపీ నాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వాకాడు మండల కేంద్రంలోని స్థానిక ఇరిగేషన్ వసతి గృహంలో టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘోర ఓటమితో ప్రజలకు ముఖం చూపించుకోలేని వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారని, ప్రశాంతంగా సాగుతున్న పాలనలో ఏదో ఒక రకంగా బురద చల్లాలని విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందని, అంబేద్కరిస్టులను దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, గత 5 ఏళ్లలో వైసీపీ పాలన అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని, దళితులను చంపి శవాలను ఇళ్లకు తరలించినప్పుడు దళిత డాక్టర్ సుధాకర్ని సైతం పిచ్చివాడిగా ముద్రించి రోడ్లపై ఈడ్చుకెళ్లినప్పుడు ఈ నాయకులంతా ఏమయ్యారంటూ దళితులను హింసించడమే కాకుండా అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా విధ్వంసకర పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పేరును దళిత దైవం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉండకూడదన్న ఆవేదనతో ఎవరో కొందరు జగన్మోహన్ రెడ్డి పేరును మాత్రమే తొలగిస్తే దానివల్ల రాష్ట్ర దళితులకు ఏదో అన్యాయం జరిగినట్లుగా వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని, వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది దళితులపై దాడులు జరిగాయో, తమ ప్రభుత్వంలో ఎంతమంది దళితులపై దాడులు జరిగాయో చర్చించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా గతంలో గూడూరు ఎమ్మెల్యేగా పనిచేసిన పట్రా ప్రకాష్ రావు వాకాడు మండల వైసీపీ నేతలు చేతిలో రబ్బర్ స్టాంపుగా ఉన్నారని, మా నాయకుడి నిబద్ధతతో ఎలాంటి తారతమ్యాలు లేకుండా అతని వద్దకు వెళ్లిన ప్రతి పనిని చేసి పెడుతుండడం చూసి ఓర్వలేని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాకాడు మండలంలో దళితులపై కేసులు పెట్టించింది, ఎన్నికల్లో బీసీ నేతపై దాడి చేసి గాయపరిచింది, గడ్డివాములను పీకించింది, బాలిరెడ్డిపాలెంలో టీడీపీ పక్షపాతుల పెన్షన్లను ఆపించింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. మండలంలో ఎన్నడూ లేని సంస్కృతిని ప్రారంభించి గత 5 ఏళ్ల పాలనలో చేయవలసిన విధ్వంసకర పాలన అంతా చేసి ఇప్పుడు వారి ఆగడాలకు కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీపై బురద చల్లే ప్రయత్నాలు చేయడం మంచి పని కాదని, అలాంటి ప్రయత్నాలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సనారెడ్డి విజయశేఖర్ రెడ్డి, నందగోపాలరెడ్డి, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, తీపలపూడి రమణయ్య, శ్రీహరి, భుజగేంద్ర, మోహన్ నాయుడు, గోపీనాయుడు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితో సమానంగా ఉంటాడు, ప్రతి ఒక్కరిని చేరదీస్తాడు, ప్రతి ఒక్కరితో ఏ టైంలో ఫోన్ చేసినా స్పందిస్తాడు. మరి గతంలో మీ ఎమ్మెల్యేలు గురించి ఇలా మిమ్మల్ని కాదనేది ఆరాపురా పనిచేసిన దానికి అతనికి ఎమ్మెల్యేగా ఉండగానే ఏరే వాడిని తీసుకొని ఇన్ఛార్జి పెట్టారు. అని మీరు చేసే దీనివల్ల మా పార్టీని విమర్శించే ఉద్దేశం ఏంటంటే, నిన్న అంబేద్కర్కి పాల్గొస్తూ అంటే అంబేద్కర్ ఈరోజే గుర్తొచ్చారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయడం మంచిదే, దాన్ని ఎవరు తప్పడు. కానీ శిలాఫలకం మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసుకునో ఇంకోడే చేశాడు. ఈయన అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు, వైకాపా నాయకులకి కనీసం ఎక్స్సీఎం కూడా లేదన్నమాట అర్హత. ఎందుకంటే ఆయన గత 5 ఏళ్ల పాలనలో రాజారెడ్డి రాజ్యం నడిపించాడు. ఆ రోజు అంబేద్కర్ గుర్తురాలేదు. మీరు ఎస్సీలు అంటే దళితులు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ ఎంతమంది ప్రాణాలు మీరు తీశారో
మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్ని చేసే అరాచకాలు ఈరోజు మేము ఆ రోజు చెప్పాం అంబేద్కర్ రాజ్యం నడవాలా అని, కానీ మీరు నడపలా. ఈరోజు అంబేద్కర్ రాజ్యమే నడుస్తుంది. ఒక ఆంధ్రలోనే కాదు, ప్రపంచ దేశంలో అంతా కూడా అంబేద్కర్ రాజ్యం నడుస్తుంది. కానీ గత 5 ఏళ్లలో అంబేద్కర్ రాజ్యం నడవలేడు, రాజారెడ్డి రాజ్యమే నడిచింది. మన వాకాడు మండలంలో పరిస్థితి ఎత్తుకుంటే ఆ సంస్కృతి గతంలో లేదు. అది మీరు చెప్పారు. తెలుగుదేశం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునేదో లేదా ఇంకోటో లేదు. గత 5 ఏళ్లలో 19 నుంచి మన 24 మార్చి దాకా మీరు ఆ సంస్కృతిని నేర్పించారు. ఎంప్లాయీస్ ఎవరున్నా ఉంటే పెరికియటం, అదే ఇప్పుడు ఎడుగుతు పంచాయతీలో కేసులు పెట్టించింది మీరే, రాయగొండపాలెం పంచాయతీలో కేసులు పెట్టించింది మీరే. ఈ విధంగా చేసుకుంటా వచ్చారు. మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా మీరేదో గెలిచిపోతామని మీ ఊరి నుంచి ఇంకో ఊరికి జనాలు తీసుకుపోయి అశ్రేయాన్ని చేయని కొట్టించింది మీరే. అదే కల్లూరులో వావులు పెరిగించింది మీరే. అంటే నెక్స్ట్ కూడా 120 సీట్లతో మనం వస్తామన్న అహంకారంతో ఉండేది. ఏ రోజైతే మీ అహంకారం తగ్గిందో, మనం 4వ తేదీ జూన్ 4వ తేదీ అయితే తగ్గిందో, ఇప్పుడు ఆ బురద మాకు బుయ్యాలని చూస్తారు. మరి మేము ఎవరి మీద తప్పుడు కేసులు ఈ రోజుకి పెట్టలా, ఎక్కడా లేదు. మీరు నేర్పించిన సంస్కృతిని మీ మెడగాడు చుడతారో అని మీరు భయపడి ముందుగా ప్రెస్ మీట్ ఇచ్చి జనాలు ఏదో మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇది మీకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ ఉదాహరణకి మీ ఊర్లో ఒక దళిత కుర్రోడు ఏజెంట్గా గత 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా కూర్చుంటే వాళ్ళ నాయనకి పెన్షన్ 2000 రూపాయలు వస్తుంది. మరి ఆ పెన్షన్ ఆపేసిన ఘనత మీదే కదా. మీరు ఆపేస్తారు. 6 నెలలు మేము దానికి తత్తరపడ్డాం, తిరిగి ఆ పెన్షన్ ఇప్పించేదానికోసం. ఒక ఇడో భర్త చనిపోయినాడు, పెన్షన్కి అప్లై చేసుకున్నారు. ఆ ఇడో పెన్షన్ రానియకుండా, ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ నువ్వని పంచాయతీ సెక్రటరీ నీ ఊళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్నవాళ్ళు కూడా ఊళ్ళో లేరని చెప్పి రాయించి పంపించి వాళ్ళు నీ కాలుగాడకి రప్పించాం. వాళ్ళు ఆ పెన్షన్ లేకపోయినా ఇబ్బంది లేదని నీ దగ్గరికి రాలి ఆపించిన ఘనత ఇదే. ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని ఎవరున్నా ఇబ్బంది పెట్టుండారు, మీకు వ్యతిరేకంగా ఓటు వేస్తే అనేది ఉంటే మీరే నేర్పించారు. ఈ రోజుకి అరాచకం పనులు ఎక్కడా చేయలేదు. మీరు చేసిన పనులను మా మీద నెట్టడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా సిపి యాచరీ ఇప్పుడు గతంలో మనోహర్ రెడ్డి దగ్గర ఉండింది. మీరు దౌర్జన్యంగా దాన్ని పెరుక్కొని మీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ యాచరీలో ఎన్నో కుటుంబాలు, కనీసం 100-150 కుటుంబాలు బతుకుతున్నాయి. ఈరోజు ఆ యాచరీ లేకుండా మూతపడ్డ ఘనత మీదే కదా. ఒకరాజపురం చెరువుకి 3 సార్లు టెండర్లు వేస్తే క్యాన్సిల్ చేయించిన ఘనత మీదే. 8 కోట్లతో 7 వాటర్ ట్యాంకీలు, అదేవిధంగా పైప్ లైన్లు సెలక్షన్ అయితే ఎవరో గుణపాటిపాలెం మోహన్ రెడ్డి వాళ్ళ సుబ్రహ్మణ్యం రెడ్డి ఆయన టెండర్ ఆయనకు వచ్చిందని క్యాన్సిల్ చేయించిన ఘనత మీదే. అందులో ఉదాహరణ మా పంచాయతీలో కూడా 40 లక్షలు, 48 లక్షలు క్యాన్సిల్ చేయించి ఈరోజు నీళ్ళకి అల్లాడుతున్నారు జనాలు. ఎందుకంటే నువ్వు నీతో కూడా ఉండే నీ రైట్ హ్యాండ్ అయినా మీరిద్దరే చేసుకోవాలనేది మీ ఆలోచన. ఇటువంటి పాప పనులన్నీ, అన్యాయం పనులన్నీ మీరు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నిందలేయడం ఇది మీకు మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఇంకో విషయం, ఎమ్మెల్యే గారి గురించి విమర్శించారు. గతంలో ఏదో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు పెద్ద తరహాలో వాళ్ళు ఏదో చెప్పింది చేయాలని ప్రకాశ్రావు ఉండొచ్చు, దుర్గాప్రసాదరావు ఉండొచ్చు. కాలం మారింది. అప్పటికి ఇప్పటికి 20-30 సంవత్సరాలు తేడా వచ్చింది. కాలం కంప్యూటర్ కాలం వచ్చిన తర్వాత ఎల్లకాలం మనం స్టాంపు ఏమన్నప్పుడు వేయాల్సిన ఉండదు. యంగ్ స్టార్ మా ఎమ్మెల్యే, మా నాయకుడు యంగ్. కాబట్టి ఏ దళితుడికి అన్యాయం జరగదు, ఏ కాస్ట్కి అన్యాయం జరగదు. ఎవరు పని వాడు పోయి నేరుగా ఎమ్మెల్యే గారిని అడిగితే ఆయన స్పందించి పని చేసి పెడుతున్నారు. అది తప్పులేదే. మీ విషయం ఏంటంటే మీరు గతంలో అంతెందుకు 2019లో వరప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉంటే కూడా మీ పర్మిషన్ లేకుండా ఎమ్మెల్యే దగ్గరికి పోయేదానికి లేదని మీరు ఆంక్షలు పెట్టారు. దానికి కూడా ఆయన గ్రాంట్ శాంక్షన్ ఇచ్చాడు. ఈరోజు రేపు ఎల్లుండి షరతులు కూడా బిగిస్తారు. అది మేము చేసినట్టు చెప్పింది చేస్తాడు. మీతో పాటు ఏదో అబద్ధాలు చెప్పేసి ఎమ్మెల్యేనే మా పర్మిషన్ లేకపోతే మండలంలో తిరిగేదానికి లేదు, మండలంలోకి రాకూడదు అని చెప్పుకునే అలవాటు మాకెవరికి లేదు. అది మీకు. ఎందుకంటే ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పర్మిషన్ ఉంటేనే మీరు మండలంలో అడుగు పెట్టాలా, లేకపోతే మీరు వచ్చేదానికి లేదు అనే సాంప్రదాయం మీలో ఉంది, మాలో లేదు. ఎవరైనా ఒకటే. ఈ విధంగా మేము చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరితో, అది చిన్నోడా పెద్దోడా
కోటీశ్వరుడా పేదోడా అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటున్నాడు కాబట్టి ఈరోజు అందరూ ఏకపక్షంగా ఆయన తట్టు నిలబడ్డారు. అది ఏ కులమైనా సరే, దీనికి కులాలకి సంబంధాలు లేవు. మీ ఎమ్మెల్యే మిమ్మల్ని కాదని ప్రచారణ పోయో కొంతమందిని కలిశారని మీరు అసలు టికెటే రాకూడదని చెప్పి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇన్ఛార్జీని పెట్టించారు. ఆ ఘనత మీకు దక్కింది. ఒక ప్రెసిడెంట్గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఒక నాయకుడిగా పోయి నాకు పని చేయలేదు కాబట్టి ఎమ్మెల్యే మాకు పనికిరాడు, మీరు ఇన్ఛార్జిని నియమించండి హైకమాండ్కి చెప్పుకున్న ఘనత మీది. మీ చరిత్ర, ఈ చరిత్రలన్నీ మర్చిపోయి ఇప్పుడు మీరేదో మాట్లాడితే దెయ్యాలు ఏదో వెళ్ళినట్టుంటుంది. ఇవన్నీ ఎంతన్నా మానుకోండి. ఏదన్నా డెవలప్మెంట్ చేసేదాని గురించి ఉంటే సలహాలే తప్పులేదు. మీ సలహాలు కూడా మేము తీసుకుంటాం. ఇదిగో ఫలాన్ని చేస్తే బాగుంటుంది, ఫలాన్ని అయితే ఫలానందరికి ఇబ్బంది లేకుండా పోతుంది. మేమేమి కక్షపూర్తంగా మీరు ఇచ్చిన సలహా మేము తీసుకోకూడదు అనే ఆలోచన అయితే మాకు ఎవరికి లేదు. మీరు మంచి అయితే మంచినే తీసుకుంటాం, చెడు అయితే దాన్ని పక్కన పెడతాం. అంతేగాని మీరేదో మేము అరాచకాలు చేస్తున్నాము, ఇంకోరు తప్పుడు కేసులు పెడుతున్నాము అని మీరు చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు. మీ నాయకుడు కూడా ఏడా లేకుండా ఢిల్లీలో పోయి ధర్నా చేశాడు. 36 మందిని 38 మందిని చంపేశారని. అయ్యా పేర్లు ఇవ్వమన్నారు మా నాయకుడు. మీరు ఆ 36 మంది పేర్లు ఇండి అది ఏ పార్టీ వాళ్ళు ఏంది ఎక్కడ చచ్చిపోయారు వాడు ఎవరైనా సరే తెలుగుదేశం వాడు చంపడినా కూడా వాడు ఎత్తుకొని వచ్చి లోపల ఇస్తూ ఉన్నాడు. కానీ మీరేం చేయలేకపోయినారే, ఒక పేరు లేకపోయినారే. మీకు మాకు ఉండే తేడా ఇది. కాబట్టి ఎటువంటి కళ్ళబుల్లి మాటలు ఇటువంటివన్నీ మార్చుకొని ఇంకన్నా ఏదైనా ఉంటే మంచి సలహాలు ఇవ్వండి. కానీ అభివృద్ధి మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటాం, ఏ విధంగా చేయాలా అనే సలహాలు ఇస్తే మాత్రం మీరు ప్రతిపక్షంలో ఉండే ఇంకో పక్షంలో ఉండే అవి కూడా మంచి అయితే మేము స్వీకరించేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మా అధినాయకుడే చెప్పాడు, మీరు జనాల్లో ఉండండి, జనాలకు ఏది అవసరమైతే చేయండి, నాయకులతో పని కాదు, మీరు జనాల్లో బాబుతే నెక్స్ట్ మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అని. మేము అరాచకం మా జనాలకి కడుపు మంటుండి మీరు చేసిన ఒకతోకలు మిమ్మల్ని ఏదైనా చేయాలనుకున్నా కూడా మా అధిష్టానం ఒప్పుకోవడం వల్ల మేము ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అందరికీ మా నాయకుడు అధినాయకుడు క్లాసులు పీకాడు. వాళ్ళు చేసిన విధంగా మనం చేయకూడదు, మనం చేస్తే 2029లో కూడా మనం ఇబ్బంది పడతాము. కాబట్టి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, తప్పు చేసిన వాడిని ఎవరిని వదలమని. అది మా సంస్కృతి, మీ సంస్కృతి అది కాదు. ఈరోజు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ప్రశ్నించుంటే ఆ రోజు మరుసటి రోజు వాడి మీద కేసు పెట్టేది, వాడిని తీసుకుని లోపలేసేది. పోలీస్ వ్యవస్థనంతా మీ గుప్పిట్లో పెట్టుకొని చితక కొట్టించారు. ఉదాహరణ మీ ఎంపీనే మీరు కొట్టించారు. ఎందుకంటే మీరు చేసేది మనం చేసేది తప్పు అని ఏదైతే చూపించిన మీ పార్టీ ఎంపీనే మీరు చితక కొట్టించారు. ఈరోజు ఆ పాపం అధికారులు ఎదుర్కొన్నది, మీరు చేసిన పాపం. అధికారులు కూడా రేపు ఎల్లుండి అరెస్ట్ చేసి దాన్ని సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది, అరెస్ట్ చేయమన్నది. ఆ ఘనత మీది. మీరు ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు మీరు చేసిన అరాచకం ఏంది, మీరు చేసిన పాపాలు ఏంది అని ఆలోచించుకొని మా పార్టీ మీద బురదలేస్తే బాగుంటుంది. కానీ ఇంకా కూడా మీరు ఏదో అధికారంలో ఉన్నారనే భ్రమలో మా గురించి ఎక్కువ మా పార్టీ గురించి మాట్లాడితే మాత్రం ఇది మీకు మంచి పద్ధతి కాదు. మీరు ఇంకైనా మారండి. మేము ఏ దళితుడికి కానీ ఏ మహిళలకు కానీ అన్యాయం చేసిన దాఖలా లేవు. నీ చరిత్ర తీస్తే నువ్వు ఎంతమంది దళితులకు అన్యాయం చేసావో, ఎంతమంది మహిళలకి అన్యాయం చేసావో ఇప్పుడే ఉదాహరణ 2 చెప్పా, ఇంకా చాలా ఉన్నాయి. కానీ అటువంటి పనులు మేము ఏడ చేయదలుచుకోలేదు, చేయము. అభివృద్ధిని గురించే మా ఎమ్మెల్యే అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఈరోజు ఉదాహరణకి డిసెంబర్లో ఎలవలు వచ్చి ఆ సువర్ణముఖి గండి పడిపోయి రైతులకు మొత్తం ఎక్కలు పెడితే ఈ రోజు వరకు దానికి మీరు 6 నెలలు 3 నెలలు 4 నెలలు ఉన్నారు. కానీ దానికి ఒక గ్రాంట్ శాంక్షన్ చేయించుకోలేకపోయారు మీరు. మీద ఆ ఘనత మా ఎమ్మెల్యే గారు వస్తానే ప్రమాణ స్వీకారం వచ్చిన మరుసటి రోజు కలెక్టర్ గారిని కలిసి 1,74 లక్షలు దానికి శాంక్షన్ చేయించుకొని వచ్చి, ఎందుకంటే రేపు డిసెంబర్ లోపల ఇది పని పూర్తి కాకపోతే నవంబర్ లోపల మళ్ళా యథా ప్రకారం రైతులు కట్ట కింద ఉండే ఎస్ఐలు అందరూ నాశనం అయిపోతారు. కాబట్టి ముందు ఇమీడియట్గా ఆ పని చేయాలని చెప్పి ఆ పని చెప్పాలని చేశారు. అదేవిధంగా ముస్లిం కాలనీలో వాకాడు ముస్లిం కాలనీలో సువర్ణముఖి ఫ్లడ్ వస్తే ముస్లిం కాలనీలు మొత్తం మునిగిపోయేది. ఆ రోజు మేము ఆ సెలవులన్నీ తగ్గిపోయిన తర్వాత అప్పుడు సునీల్ కుమార్ గారు కూడా ఎక్స్ఎమ్మెల్యే, ఆయన వచ్చి ఇది తిరిగి వాళ్ళ గోడు చెప్పుకున్నారు. ఆయన మహిళలు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, అందరూ చెప్పుకున్న తర్వాత ఆయన ఆ షట్టర్లకి ఆ తూములు
ప్రతిసారి చెప్పండి, మేము తీసుకుందాం మంచిదైతే. మీతో పాటు ఆ కృష్ణాపట్నం పోర్టు కిసుకు తోలేసి ఆర్డీఓ గారినో ఎంఆర్ఓ గారినో ఉన్న అడ్డం పెట్టుకొని అవి చేసే దాఖలాలు మాకు లేవు. మీకు ఎవరైతే పర్మిషన్ ఇవ్వలేదో వాడిని అప్పటికప్పటికే వాడిని మార్చేయాలని చూశారు మీరు, ఏ అధికారినైనా ఆ విధంగా చేసింది. మేము ఎవరిని అధికారులు కూడా ఇబ్బంది పెట్టడం లేదు. మీకు ప్రొసీజర్ ఎట్లుంటే అట్లా చేయండి అని చెప్తున్నాను ఎమ్మెల్యే గారు. ఎక్కడ దౌర్జన్యం లేదు, దౌర్జన్యం చేసే అలవాటు లేదు. ఆ సంస్కృతి మాకు కానీ మా పార్టీకి కానీ ఊరికి లేదు. మంచిదని ఒకసారి మళ్ళీ మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీ మీడియా మిత్రులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడిపేటలోని మేనకూరు సెజ్లోని భూములను పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. మేనకూరు సెజ్లోని ఇప్పటి వరకు ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, సెజ్లో మిగులు భూమి ఎంత ఉంది, ఈ భూముల్లో ఏమన్నా కోర్టు కేసుల్లో ఉన్నాయా అన్న వివరణ సేకరించిన కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఉన్న పరిశ్రమలకు నీటి సరఫరా ఎక్కడి నుండి వస్తుందనే అంశాలపై చర్చించారు. ఇది వేయాలి, ఇది వేయాలి, ఇది అడ్డం కంటే పోతాయి కదా. ఎంత వస్తుంది అలా ఇక్కడ చూస్తే చాలా ఉంది కదా, 40+19 60 acres ఉంది. అది ఈ రోజు మీరు రిజిస్ట్రేషన్ చేసినాక ఏం అభ్యంతరం లేదు, కరెక్టా? పొజిషన్ మీ దగ్గర ఉంది. ఓన్లీ ఇష్యూస్ కాంపన్సేషన్. ఆ కాంపన్సేషన్ ఎవడో కూడా వాళ్ళకంతా అది అక్కడ వచ్చేసుకుంది, అక్కడ ఖాళీగానే ఉంది కదా, అక్కడ ఏం లేదు కదా. బ్యాక్ వాటర్ చూడండి, ఇది అలాట్మెంట్ చేయొచ్చు కదా అని అడుగుతున్నాను. ఎందుకు చేయకూడదు అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమైనా డౌట్ ఉందా? రెవెన్యూ బాబు చేయవద్దని చెప్పారా, లేకపోతే మీరే? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంకాళ పరమేశ్వరి నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు, యాగశాలలో ప్రత్యేక పూజలు. నిర్లక్ష్యానికి గురైన కీర్తిశేఖం 15వ శతాబ్దం నాటి శాసనం, వీటికి హాని తలపెట్టిన వారికి వినాశనం. కోట మండలం శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుక, పేద మహిళలకు చీరలు పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.